నేపాల్ రణరంగంగా మారింది. సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో దేశంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిశాయి. రాజధాని కాఠ్మండూలో పార్లమెంట్లోకి ఆందోళనకారులు దూసుకు వెళ్లారు. ఆర్మీ కాల్పుల్లో ఇప్పటివరకు 20 మంది మరణించారు, వందల మంది గాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాపై బ్యాన్కు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నెల 4వ తేదీ నుంచి నేపాల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని సోషల్ మీడియాను నిషేధించారు. ఒకవైపున పెచ్చరిల్లిన అవినీతి, మరోవైపున తమ అభిప్రాయాలకు వేదికలుగా ఉన్న సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో రాజధానిలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తొలుత ఖాట్మండులోనే మొదలైన ఈ నిరసన ఉద్యమం వెంటనే పోఖరా, బుట్వాల్, ధరణ్, ఘెరాహి వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది. ర్యాలీలు, నినాదాలతో అన్ని నగరాలు దద్దరిల్లిపోయాయి. ఖాట్మండులో ఆందోళన హింసాత్మకంగా మారింది. కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా 100కు పైగా గాయపడ్డారు. రాజధాని ఖాట్మండులో పార్లమెంటులోకి దూసుకు వెళ్లిన ఆందోళనకారులు పలు ప్రదేశాల్లో నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోలేక పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీని రంగంలోకి దించారు. బాష్పవాయుగోళాలు, రబ్బర్ బుల్లెట్లు, తరువాత నేరుగా ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. నేపాల్లో సంస్థాగతంగా మారిన భయంకరమైన అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహమే ఈ ఆందోళనలు అని ఒక నిరసనకారుడు అంతర్జాతీయ వార్తా సంస్థకు చెప్పాడు. ఖచ్చితంగా ఏడాది క్రితం నేపాల్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తూ సోషల్ మీడియా సంస్థలు దేశంలో నమోదు చేసుకోవాలని, ప్రతి సంస్థ దేశంలో స్థానిక ప్రతినిధిని నియమించాలని ఆదేశించింది. సోషల్ మీడియా సంస్థలు సరిగా స్పందించకపోవడంతో గత మార్చిలో ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. తర్వాత ఆగస్టు 27న 7 రోజుల గడువిచ్చి ఈ నెల 4న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్లను నిషేధించింది. దీంతో యూత్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. నిరసన ఉద్యమం అదుపు తప్పి కాల్పులకు దారితీసింది.